ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి. ఈరోజు సిరీస్లో భాగంగా 4వ సిరీస్ అండి. అమ్మవారిని 4వ రూపంలో ఎలా అంటే 4వ అలంకరణ చూపిస్తాను ఈ వీడియోలో. తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో చూసినట్లయితే అమ్మవారిని ఫస్ట్ కుడి చెయ్య, అలాగే పద్మం పట్టుకున్న చెయ్య రెండు కూడా సేమ్గా పెట్టేసేసానండి మామూలుగానే. ఇప్పుడు ఎడమ చేతిని ఏం చేస్తున్నానంటే ఒక దుండు లాగా పెట్టి పక్కన దాని మీద పెట్టినట్టుగా పెట్టబోతున్నాను. ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు వీడియోలో చూడండి. ముందుగా అయితే ఇక్కడ కాలు కింద కొంచెం హైట్ కోసమని పెట్టానండి, కానీ అది సెట్ అవ్వలేదు. ఇట్లా నిలువుగా లాస్ట్ కట్ అయితే నిలువుగా అయితే పెట్టేసేసాను. పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా దుండైతే చేసుకున్నాను. అంటే మామూలుగా క్లాత్ని రౌండ్గా చుట్టి చిన్న దుండల్లే చేసేసాను. వెల్వెట్ క్లాత్ ఉండండి కొంచెం ఉంటే దాన్ని కవర్ చేసేసి అయితే పెట్టేసేసాను. అంతేనండి సింపుల్గా. ఆ తర్వాత అమ్మవారిని అలంకరించుకోవటానికి ముందుగా అయితే చెయ్యి అయితే అలా దుండు మీద పెట్టుకున్నట్టుగా పెట్టేసేసానండి. అమ్మవారికి 2 కాళ్ళు కూడా మామూలుగా కూర్చున్న భంగిమలో ఉంటారు చూడండి, అలా పెట్టేశానంటే ఒక రాజ్యానికి రాణి ఎలా అయితే అంటే ఆ భంగిమలో కూర్చుంటారు కదండి, ఆ భంగిమలో అయితే అలంకరించబోతున్నాను. దుండు మీద పెట్టుకుని అమ్మవారు అభయం ఇస్తున్నట్లుగా ఈరోజు అలంకరించబోతున్నాను. ఈ అలంకరణ మీకు బాగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు ఒక సైడు అలా దుండు మీద పెట్టుకుని అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంటారు కాబట్టి చాలా బాగుంటారు ఈ అలంకరణ మాత్రం. ఆ తర్వాత కాళ్ళు 2 కూడా అలంకరించేశాను. కుడి కాలు కొంచెం కిందకి పెట్టానండి, ఎడమ కాలు కొంచెం పైకి పెట్టాను. కొంచెం బాగుంటుంది చూడటానికి కూడా లుక్గా ఉంటుందని పెట్టాను. ఇంకోటి ఏంటంటే కింద కొంచెం బేస్గా పెట్టారనుకోండి, మీరు కనుక చేసుకునేటప్పుడు కొంచెం కింద కొంచెం బేస్గా పెట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అలా ఒక రాణి షేప్ కూర్చున్నట్టుగా రాణి గారు మన ఇంటికి వచ్చి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క భార్య అయిన వంటి మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో కూర్చున్నట్లుగా ఉంటుంది. అలా అనిపించి నేనైతే ఈరోజు అలంకరణ అయితే ఆ విధంగా చేయబోతున్నాను. అంటే అమ్మవారిని మనం సింపుల్గా అయితే అలంకరించుకోవచ్చు అండి. చాలా ఈజీ అండి. ఈ అలంకరణ కూడా చాలా ఈజీ. మీరు చూసినట్లయితే అంటే చూసి నేర్చుకోండి. మీరు కూడా ఈ రూపంలో కూడా అలంకరించుకోవచ్చు అండి. ఇక్కడ కున్పిన్నీస్ అయితే పెట్టేస్తాను చూడండి. కుడి కాలుకైతే చుట్టేసి పెట్టేసేసాను. ఆ తర్వాత పవిటి వేసి ఆ తర్వాత ఎడమ కాలుకు కూడా ఒక రౌండ్ చుట్టి గుడ్ పిన్నీస్లో అయితే పెట్టేసేసానండి. అంతేనండి, ఈజీగా అయితే అలంకరించేసుకున్నాను. మీకు నేను వీడియోలో చెప్పా కదండి, అలంకరణ చేయటానికి మాత్రం తొందరగా అయిపోతుంది నాకు. అదే అలంకారం తీయాలంటే మాత్రం చాలా కష్టపడతానండి. తీయటానికి అదే నాకు తీసేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ వేసేటప్పుడు మాత్రం ఈజీగా అయితే అలంకరించేసేస్తానండి. ఎందుకంటే మనకు వచ్చి ఉంటుంది కదా ఆ పని, అంతేగాని గబగబా చేసేస్తాను. తీసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి. ఎవరికైనా కానీ మామూలుగా అయితే అలంకరణ ఇచ్చేటప్పుడు టైం పడుతుంది, తీసేటప్పుడు టైం తక్కువ పడుతుంది. అది నాకు చాలా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూస్తున్నారు కదా, ఈసారి ఏంటంటే డైరెక్ట్ వడ్డానం అయితే పెట్టేసేసానండి. అంటే వడ్డానం కాదు, నెక్ చైన్స్ ఉంటారు చూడండి, ఆ చైన్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను మీషోలో ఎప్పుడో. అది ఉంది, దాన్ని ఇంకా వడ్డానం కింద పెట్టేసేసాను. అప్పుడైతే బాగుంటుందిలే అని చెప్పి నేను ఆ విధంగా పెట్టేశాను. కాలుకైతే ఆ రెడ్ కలర్ది చుట్టేసేసి అలంకరించేస్తున్నానండి. అంతే, చాలా సింపుల్గా అయితే అలంకరించేసాను అమ్మవారి అలంకరణ. చూశారు కదా, అమ్మవారు కూర్చున్నట్లుగా సింపుల్గా అయితే అలంకరించాను. ఆ తర్వాత ఇటు నుండి కూడా పైట కొంచెం తీసుకొచ్చి అక్కడ కుచ్చులు అంటే కాలు కింద నుండి కూడా తీసుకొచ్చి అక్కడ గుండు పిన్నీస్ అయితే పెట్టేశాను. ఎందుకంటే కూర్చున్నట్లుగా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇంకో కాలు ఉంది కదండి, ఆ కాలుకి మాత్రం సింపుల్గా గుండు పిన్నీస్లు చుట్టేసేసి అదిగోండి అలా వచ్చేలాగా ఒక చీర రౌండ్ వచ్చేలాగా చూసుకుని కుచ్చులు పెట్టేసేసానండి. అంతేను, సింపుల్గా అయితే అయిపోయింది అమ్మవారి అలంకరణ. మీరు కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎలా చేస్తున్నాను అనేది మీకు చూస్తున్నారు కదా. నేను చూపించే 10 అలంకారాల్లో మీరు ఏదో ఒక అలంకారం చేసుకుని అమ్మవారిని మీరు కూడా సేవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని మీరు కూడా చేసుకోండి, ఈజీగా అయితే ఉంటుంది. చేయటం మాత్రం చాలా ఈజీ అండి. ఆ తర్వాత పైన
చుట్టేసాను. హెడ్ కూడా పెట్టేసిన తర్వాత అమ్మవారి అలంకరణ ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా పెట్టేసిన తర్వాత అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంతే. అమ్మవారిని 2 కళ్ళు సరిపోవు చూస్తానికి, అంత బాగుంటారు అమ్మవారు. ఫేస్ పెట్టేసిన తర్వాత అండి ఇంకా మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తారు. మీకు కూడా అలానే అనిపిస్తారండి అమ్మవారు? నాకైతే మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లే అనిపిస్తారండి. అయితే కుప్పు పెట్టకుండా చూడండి, అయినా చాలా బాగుంది. కుప్పు పెట్టినాక కూడా బాగుంది అమ్మవారు. కుప్పు పెట్టకపోయినా కూడా చాలా అందంగా ఉంది అమ్మవారు. చాలా బాగున్నారు కదండి. అయితే నిన్న సన్నజాజి పూలు ఉన్నాయండి, ఆ సన్నజాజి పూలు కోసాను. ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఆ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చేసి అమ్మవారికి జడకి పెట్టేశాను. ఎంత బాగుందో చూడండి. మల్లెపూలు పెట్టుకుని అమ్మవారు జడకి కూర్చున్నట్లుగా ఉన్నారు మన ఇంట్లో. చాలా బాగున్నారండి అమ్మవారు, చాలా బాగున్నారు. ఇక్కడతో అలంకరణ అయితే పూర్తయిపోయింది. ఆభరణాలు అయితే వేస్తున్నాను. ఆభరణాలు వేసినాక అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారో. అంతే సింపుల్గా, ఆభరణాలు కూడా పెద్ద అవసరం లేదండి. చక్కగా ఒక 2 మూరల మల్లెపూలు వేసుకుంటే ఎంత బాగుంటారో అమ్మవారు. ఇంకా సింపుల్గా, ఇంకా దండలతో కూడా పెద్ద పని ఉండదండి. ఒక 2 మూరల మల్లెపూలు తెచ్చుకున్నారు అనుకోండి, ఈ విధంగా వేసేసుకుంటే అమ్మవారు నీట్గా ఉంటారు, చాలా బాగుంటారు. మీకైతే అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించాను. ఫస్ట్ అయితే గజమాల వేద్దాం అనుకున్నా కానీ కొంచెం లావు మాల వేస్తే బాగోలేదని చెప్పి నేనైతే తీసేసి మామూలు మాల అయితే వేసేసాను. ఇంతేనండి, అమ్మవారిని అయితే సింపుల్గా అలంకరించుకున్నాను. సిరీస్లో భాగంగా 4వ సిరీస్ అయితే ఎలా ఉందో, అంటే 4వ అలంకరణ ఎలా ఉందో మీరు చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ముందుగా అయితే వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. ఇదండి అమ్మవారి అలంకరణ. కొంచెం దగ్గరగా అంత అలా చూపిస్తున్నాను. చూసి అంటే దగ్గరగా చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పి చాలా దగ్గరగా చూపిస్తున్నాను. చెయ్యి ఎలా పెట్టుకున్నారు ఏంటి అనేది కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి. అందుకోండి అలా పెట్టుకుని కూర్చున్నట్లుగా భంగంలో అలంకరించాను. అంతేనండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.